బాల్టిమోర్ వేదికగా మేరీలాండ్ లో ఆటా కన్వెన్షన్ 3 రోజుల పాటు కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. 2 రోజుల కార్యక్రమాలు పూర్తయిపోయాయండి. 2 రోజుల కార్యక్రమాలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా జరగడం జరిగింది. ఎంతో మంది ప్రవాసులు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు రావడం జరిగింది. నాతో పాటు ఈ కన్వెన్షన్ కి అవార్డు కమిటీ చైర్ గా ఉన్న సంతోష్ రెడ్డి గౌరవం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆటా కార్యక్రమాల గురించి, 3వ రోజు హైలైట్స్ గురించి, ఏముండబోతున్నాయి, అసలు ఎంత మంది హాజరయ్యారు మొత్తం ఈ కన్వెన్షన్ కి, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంతోష్ గారు, అవార్డు కమిటీకి మీరు చైర్ గా ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు? 2 రోజుల కార్యక్రమాలు సూపర్ గా జరిగాయి. 3వ రోజు ఏముండబోతున్నాయి? మా న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. 3వ రోజు వి బిగిన్ అవర్ డే విత్ శివ పార్వతుల కళ్యాణం. Third day is a spiritual day. Begins with a spiritual day with lot of spiritual programs that includes meditation, that includes art of living, kriya yoga, and few more activities. Along with that, we also have youth activities all day in the afternoon planned, after the lunch, and in the evening we have a excellent performances, cultural dances, cultural programs, followed by Oscar award winner Kiravani's concert, which will be beginning around 9:30, 10 in the night, where we are expecting around little over 10,000 plus crowd for just one night. శివ పార్వతుల కళ్యాణం తోటి ఈ రోజు ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఈ రోజు పొలిటికల్ లీడర్స్ కి సంబంధించి ఏమైనా మెయిన్ స్టేజ్ మీద ఏమైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉందా? ఈ రోజు గవర్నర్ గారు విచ్చేస్తున్నారు. సో లోకల్ గవర్నర్ విల్ బి హానర్డ్, felicitated on the prime time stage, along with our now we have a chief guest of Telangana Deputy Chief Minister Batti Vikramarka garu. They will be also felicitated, and this youth conference is about for the next generation American kids. That is our focus. These kind of events for 3 days. We started, the first day began with a youth cruise, then with the second day it began with a youth business forum, business to business connect, where a prospective young kids came up with a beautiful ideas to present them. And it's almost like a startup company where like a multi-million-dollar investors have been, venture capitals have been there to promote those business. And the third day, the youth is a fun day. So that fun night will be in the evening around 8:39 or 9:30 until like 12 in the midnight. సూపర్, థ్యాంక్ యూ సంతోష్ గారు. చూసారు కదండి, 3వ రోజు మరింత ఫన్ గా ఉండబోతుంది. ముఖ్యంగా వీరు సెకండ్ జనరేషన్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో యూత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. వారు మరింత ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది ఈ 3వ రోజు అని చెబుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ.